చక్కటి గాఢమైనటువంటి నిద్ర మీ సొంతం కావాలా? నా సలహా మీ ప్రయత్నంతో అది ఖచ్చితంగా విజయం సాధించేటువంటి సిరీస్ని మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ప్రేమతో మీ సైకాలజిస్ట్, హిప్నోథెరపిస్ట్, యోగా ట్రైనర్ అండ్ పర్సనాలిటీ మోటివేటర్ అక్కింశెట్టి రాంబాబు నుండి ఈ సిరీస్ అనేటువంటిది కొనసాగుతూ ఉంది. మరి ఈరోజు టాపిక్ నిద్ర పట్టడం. అంటే చాలామంది ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా ఈ కాలంలో నిద్ర సమస్యలు అనేటువంటి ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు ఉన్న వారి వరకు కూడా ఈ సమస్యలను ఫేస్ చేస్తూ ఉన్నారు. మరి ఈ నిద్ర పట్టడానికి చక్కటి మనం కొన్ని చిట్కాలని మనం ఈరోజు షేర్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నిద్ర అనేటువంటి దానికి చాలా అంశాలతో ముడిపడి ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యమే కాకుండా అక్కడ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ కానీ, లేకపోతే తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కానీ, లేకపోతే మన లైఫ్ స్టైల్ యొక్క ప్రొసీజర్ కానీ, ఇవన్నీ కూడా చాలా అంశాలు వీటికి మరి ఇన్స్పైర్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడెక్కడ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనేటువంటి విషయాలు మనం గమనిద్దాం. చాలామంది చూసినట్లయితే మన లైఫ్ స్టైల్లో కనుక చూసినట్లయితే నికోటిన్ కానీ, లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడం కానీ, కెఫిన్ కానీ ఇలాంటివి తీసుకునేటువంటి ఎక్కువ యూజ్ చేసేటువంటి వ్యక్తుల్లో మరి నిద్రా సమస్యలు అనేటువంటి జనరల్గా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఫుడ్ హ్యాబిట్స్లో బాగా స్పైసీ ఫుడ్స్ కానీ, ఒక హార్డ్ ఫుడ్ తినే వాళ్ళలో కూడా నిద్రా సమస్యలు చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఎన్విరాన్మెంటల్ కండిషన్ అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. మన చుట్టూ ఉండేటువంటి లైటింగ్లో మనం నిద్రించేటువంటి సమయం కానీ, ఆ యొక్క బెడ్ పొజిషన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ అనేటువంటిది కూడా ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఇవి కాకుండా కొంతమంది క్రానిక్ డిసీజెస్ నిమిత్తం ఎన్నో రకాలైన మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఆ మెడిసిన్స్ వాడే వారికి కూడా మరి కొన్ని రకాల సమస్యల వల్ల కొన్ని నిద్రాభంగం అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనిషికి ఉండేటువంటి మానసిక సమస్యలు చాలామంది ఈరోజు స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేటువంటిది ఒక మెకానికల్ లైఫ్లో జీవిస్తూ ఉండేటువంటి క్రమంలో చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి వ్యక్తికి కూడా, పెద్ద వయసు ఉన్న వాళ్ళకు కూడా స్ట్రెస్ ఫ్రీగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు తక్కువగా ఉన్నారు ఈ రోజుల్లో. మరి ఇటువంటి స్ట్రెస్ అనేటువంటిది సైకలాజికల్ ఇంపాక్ట్ అనేటువంటిది స్లీపింగ్ డిజార్డర్ మీద చాలా, ఈ యొక్క స్లీపింగ్ డిజార్డర్స్ రావడానికి ప్రధానమైన కారణం. మరి అటువంటి సమయంలో మనం ఏ విధమైనటువంటి మార్పులు తీసుకోవాలి? ఎందుకంటే మన మైండ్లో ఒక రకరకాల ఎకనామికల్ ఇష్యూస్ కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, లేకపోతే ఇంటర్పర్సనల్ కానీ, ఇంట్రాపర్సనల్ ఇష్యూస్ అనేటువంటివి కూడా మన యొక్క వ్యక్తిగతంగా, కుటుంబమే కాకుండా ఈ సమాజం కూడా మన మీద ఈ స్ట్రెస్ని కలగజేసేటువంటి పరిస్థితులు నేటి సమాజంలో చూస్తూ ఉన్నాం. మరి వీటన్నింటినీ కంట్రోల్ చేయాలి. వీటిని కంట్రోల్ చేసుకోవడం కోసం అద్భుతమైనటువంటి మెడిసిన్ మన మైండ్లోనే ఉంది. బయట నుంచి ఏ మెడిసిన్ తీసుకోకుండా కూడా మన నిద్రను అద్భుతంగా చేసుకోవచ్చు. దీనికోసం ఎన్నో రకాలైనటువంటి రిలాక్సేషన్ టెక్నిక్సే కావచ్చు, లేకపోతే మనం పాటించేటువంటి ఒక స్ట్రెస్ రిలీజ్ చేసేటువంటి ఫుడ్ ఇంటేక్లో కానీ, లేకపోతే మన ఎన్విరాన్మెంటల్ కండిషన్, సపోజ్ ఉదాహరణకి మనం పడుకునేటువంటి ప్రదేశంలో ఒక స్మెల్ని, ఒక చూసే స్మెల్ కూడా మన మీద ఇంపాక్ట్ ఉంటూ ఉంటుంది. అందులో ఆ బెడ్రూమ్లో వెలిగేటువంటి ల్యాంప్ మన మీద ఉంటూ ఉంటుంది. మనం పడుకునే ముందు ఏ ఫుడ్ తింటున్నాం అనేటువంటిది కూడా మన మీద ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ కూడా మనం సెటరేట్ చేసుకుంటూ, అందులో ఉన్నటువంటి ఎక్కడైనా డీవియేషన్స్ ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా మనం కంట్రోల్ పెట్టగలిగితే ఖచ్చితంగా ఇవన్నీ మన సొంతం అవుతుంది. మంచి నిద్ర మన సొంతం అవుతుంది. అంతేకాకుండా జాకబ్సన్ రిలాక్సేషన్, అద్భుతమైన రిలాక్సేషన్, ప్రాణిక్ రెస్పిరేటరీ యాక్టివిటీస్ ఉన్నాయండి. ప్రాణాయామాలు ఎన్నో ఉన్నాయి. మరి ఒక్క ప్రాణాయామం చేసినప్పటికీ ఆటోమేటిక్గా మనకి ఆ మత్తుగా మైండ్ అంతా కూడా ఆవలింతలతో మనం ఎంతో మగతగా మారిపోయేటువంటి స్థిరత్వాన్ని మనం గమనించవచ్చు. అదే కాకుండా మరి ఈ యొక్క రిలాక్సేషన్లో సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మైండ్ యాక్టివిటీస్ చాలా ఉంటూ ఉంటాయి. ఈ మైండ్ ఎక్సర్సైజ్ కూడా మనం తదుపరి రాబోయే సిరీస్లో ఏ యాక్టివిటీ ఎలా చేయాలి, ఎంత సమయం చేయాలి, ఆ యొక్క ఆ నిద్రని మనం మన సొంతంగా ఆహ్వానించే విధంగా ఏ విధమైనటువంటి మార్పులు చేసుకోవచ్చు అనేటువంటివన్నీ కూడా మనం ప్రస్తావిద్దాం. ఇందులో భాగంగానే చాలామంది కొన్ని రకాల నిద్ర రావట్లేదని స్లీపింగ్ పిల్స్ వైపు ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. అలాంటి స్లీపింగ్ పిల్స్ ఏదైతే మన బ్రెయిన్లో పనిచేసి మనకు నిద్ర రప్పిస్తుందో అదే స్లీపింగ్ పిల్ చేసేటువంటి యాక్టివిటీని కనుక మనం వ్యక్తిగతంగా కనుక మనం డెవలప్ చేసుకుని మనం అప్లై చేస్తూ రోజువారీ ఒక హ్యాబిచువల్గా మనం మారినట్లయితే అద్భుతమైనటువంటి నిద్ర మీకు ప్రాప్తిస్తుంది అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. వచ్చే సిరీస్ నుంచి అవన్నీ కూడా స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. మీ సైకాలజిస్ట్ అక్కింశెట్టి రాంబాబు.